అందరికీ తెలుసు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 70 లక్షల మందికి రైతు బంధు ఇచ్చిందనే సంగతి ఈరోజు రైతులందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. 46 లక్షల మందికి రుణమాఫీ చేసిన సంగతి మనమందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా రైతు బీమా ద్వారా దాదాపు 3000 మందికి ఎవరైతే రైతులు చనిపోయినరో వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి ఈ రాష్ట్రంలో 5700 కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసి మరి ఆఖరి గింజ వరకు కూడా కొన్న ఘనత కేసీఆర్ గారిది. మరి అదే విధంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో రైతు వేదికలు కట్టి మరి రైతుల ఒడ్లు మరి లిఫ్ట్ చేసి మరి వాళ్ళ ఒడ్లు వాళ్ళే కొని మరి మీకు 10-15 రోజుల్లో డబ్బులు ఇచ్చే విధంగా కేసీఆర్ గారి ఒక పరిపాలన ఉన్న సంగతి ఈరోజు తాండూరు నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకున్నారు. మరి అందరూ కూడా అన్ని విషయాలు చెప్పారు. రైతులుగా ధాన్యం వంటలేరు, అధికారులు సహకరిస్తలేరు, సంచులు ఇస్తలేరు, ట్రాక్టర్లు వస్తలేవని చెప్పేసి అనేక విషయాలు చెప్పారు. దీని వెనుక వేరే మతలం ఉన్నది. మీరందరూ కూడా బాగా గుర్తుపెట్టుకున్నారే, మీరందరూ కూడా చెప్పాలి, ప్రతి ఊర్లో పోయి చెప్పాలి. ఏం చెప్తున్నా ఇప్పుడు వినండి. ఈ మనోహర్ రెడ్డి అనేటోడు ఎమ్మెల్యే కాకంటే ముందు రైస్ మిల్లర్ల, రంగారెడ్డి జిల్లా రైస్ మిల్లర్ల అధ్యక్షుడు ఉండేనా మీకు అందరికి తెలుసా? తెలుసు కదా అందరికి. మరి ఈ రోజు ఎందుకు కొంటలేరు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వం కొనుక్కుంటే ఎవరికి పోతుంది ధాన్యం? ప్రైవేట్ల వాళ్ళకు పోతుంది. ప్రైవేట్ వాళ్ళకి లాభం చేయాలి అంటే ఎమ్మెల్యే ఏం చేయాలి? ఈ కొనుగోలు కేంద్రాలని నడవరాదు. అందుకోసమే ఈ దాంట్లో కుట్ర జరుగుతున్నది. మనోహర్ రెడ్డి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఈ యొక్క రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న మిల్లర్లకు సహాయం చేసే విధంగా వాళ్ళతోటి కుమ్మక్కై ఈరోజు తాండూరు నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలు అనేటివి బంద్ అయినాయంటే అది ఒక మనోహర్ రెడ్డి సుమేదార్ అని చెప్పేసి కూడా ఈ నాయకులు చెప్పారు. ఎల్లుండి నుంచి ఒకవేళ రైతు కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభం కాకపోతే తాండూరు నియోజకవర్గంలో ఉన్న రైతులందరం కలిసి వచ్చి నీ క్యాంప్ ఆఫీస్ లో, నీ ఇంటికాడ, మరి నీ తమ్ముని ఇంటికాడ, నీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో మొత్తం ఓట్లు కూడా పెట్టి అక్కడనే రైతుల చేతకు మేము కూర్చుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మీరేం భయపడే అవసరం లేదు. రైతులు 2 సంవత్సరాలలో తిరిగేశారు కేసీఆర్.